ప్రణీత్ మోరే అనే ఒక స్టాండప్ కమెడియన్ షోలో ఒక అతను ఇలా మాట్లాడతాడు. తను ఒక అమ్మాయితో డేట్కి వెళ్ళాడట. డేట్కి వెళ్ళినప్పుడు అమ్మాయి మీద 370 రూపీస్ స్పెండ్ చేశాడట. ఆ 370 రూపీస్ కూడా ఆమెకి బిర్యానీ తినిపించడానికి స్పెండ్ చేశాడట. సో ఇతను రిటర్న్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆమె మీద 370 రూపీస్ స్పెండ్ చేశాడట. సో అది నేను వసూలు చేయాలి అన్నట్టు మాట్లాడతారు. దానికి ఆ షోలో ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు, ఈవెన్ ఆ కమెడియన్ కూడా నవ్వుతాడు, అప్లాస్ కూడా వస్తాయి. దానికి ముందు ఇంకొన్ని విషయాలు కూడా కిస్ అనుకుంటా అలాంటివి కూడా ఓపెన్ గా మాట్లాడేస్తాడు. సో ఇలా మాట్లాడినందుకు ఒక 2 days నుంచి తను చాలా ట్రోల్ అయిపోయాడు. ఇప్పుడు తనకున్న అకౌంట్స్ అన్ని డిజేబుల్ చేసుకున్నాడు. అతని కంపెనీ నుంచి అతన్ని ఫైర్ కూడా చేశారు. సో తగిన పనిష్మెంట్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇలాంటి చీప్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు అతను ఒక్కడే ఉన్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడు అదే షోలో అతను అలాంటి జోక్స్ వేసినప్పుడు అంత మంది నవ్వుతున్నారు. మళ్ళీ వాళ్ళది ఎలాంటి మెంటాలిటీ, ఆ కమెడియన్ కూడా నవ్వేడు. అతనిది ఎలాంటి మెంటాలిటీ? మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి ఇదే చీప్ మైండ్ సెట్ ఉంది. లైక్ గిఫ్ట్స్ ఇప్పించి లేకపోతే ఇంకేదైనా కొనిచ్చి బయటికి తీసుకెళ్లి షాపింగ్ కి తీసుకెళ్లి రిటర్న్ లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడము, తన బాడీని ఎక్స్పెక్ట్ చేయడం, తన బాడీ మీద హక్కు ఉంది అనుకోవడం, దీన్ని ఎంటైటిల్మెంట్ అంటారు. ఓకే, ఇప్పుడున్న జనరేషన్ లో అందరిది ఇదే చీప్ మెంటాలిటీ. అండ్ ఇప్పుడు అది బయటకు వచ్చింది కాబట్టి వాడిని ట్రోల్ చేశారు. లేకపోతే మిగతా వాళ్ళు కూడా అలానే జోక్ గా తీసుకొని అక్కడ షోలో ఎలాగైతే అందరు క్లాప్స్ కొట్టారో, ఎలా నవ్విరో, మిగతా వాళ్ళు కూడా అలానే జోక్ అనుకొని నవ్వుకొని వదిలేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇతను ఎలాగైతే క్వశ్చన్ చేశారో, ఇతనికి ఎలాగైతే పనిష్మెంట్ ఇచ్చారో, ఈక్వల్ గా ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి ఇదే చీప్ మెంటాలిటీస్ ఉన్నాయి. వాళ్ళకి కూడా ఇలానే పనిష్ చేయాలి, వాళ్ళని కూడా ఇలానే ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఫస్ట్ ఈ మైండ్ సెట్స్ మారాలి. మైండ్ సెట్స్ మారితే సొసైటీ మారుతుంది.